హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి వై డిడ్ దే బ్రేకప్, ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు విడిపోయారు. బాగా డబ్బున్న వాళ్ళు పెళ్లి చేసుకొని విడిపోతున్నారు, సెలబ్రిటీస్ విడిపోతున్నారు, ఎవో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కూడా విడాకులు జరుగుతున్నాయి. అండ్ ఎక్కువ కాలం ప్రేమించుకొని మెచ్యూర్డ్గా ఉండి ఎడ్యుకేటెడ్గా ఉన్న పర్సన్స్ విడిపోతున్నారు. రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా కొంతకాలానికి దూరమైపోతున్నారు. ఎందుకు ఇంతమంది విడిపోతున్నారు, ఎందుకు దూరం అవ్వాల్సి వస్తుంది? ఇంతమంది విడిపోతున్నా కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ కాలం కలిసే ఉంటున్నారు, విడిపోకుండా ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు విడిపోకుండా ఉంటున్నారు, వాళ్ళు ఫాలో అయ్యే టిప్స్ ఏంటి, ఇంతమంది ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. అండ్ వాళ్ళతో మాకు పోలికేంటి, మేమేంటి, వాళ్ళేంటి, వాళ్ళతో పోల్చడం ఏంటి అని కొంతమంది అనుకోవచ్చండి. బట్ నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. అసలు వాళ్ళ మధ్య ఉన్న ఎలాంటి అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు విడిపోకుండా ఉండాల్సి వస్తుంది. ఇంతమంది మధ్య ఎందుకు దూరం పెరుగుతుంది? ఓకే, మనం ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లలేంటి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? నువ్వెంత నేనెంత అని ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఓకే, ఎస్, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు అంటే డైలీ చక్కగా పనులు చేసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు పనులకు వెళ్ళే వాళ్ళండి. వీళ్ళు ఎలా ఉంటారు అంటే మార్నింగ్ లెగుస్తారు, తెల్లవారుజామునే లెగుస్తారు, చక్కగా లేచేసి వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళు స్నానం చేసి రెడీ అయిపోయి నైట్ మిగిలిన అన్నం ఏదో ఒకటి తినేసి బాక్స్ కట్టుకొని ఇద్దరు కలిసి పనిలోకి వెళ్ళిపోతారు. కలిసే ఉంటారు, కలిసే పనులు చేసుకుంటారు. వాళ్ళు ఆ డే అంతా పనులు చేసుకుంటారు. మధ్యాహ్నం అవగానే మళ్ళీ ఇద్దరు కలిసి అన్నం తింటారు. కలిసే ఉంటారు కదా, కలిసే తినేస్తారు వాళ్ళు. తినేసేసి మళ్ళీ నైట్ చీకటి అయ్యే వరకు మళ్ళీ పనులు చేసుకుంటారు. పనులు చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఏదో ఒకటి తినేసి పచ్చడి వేసుకొని తింటారో ఏమేసుకొని తింటారో తినేసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి పడుకుంటారు. ఇది వాళ్ళ డైలీ రొటీన్. ఇక్కడ వాళ్ళకి ఏం జరుగుతుంది, అసలు వాళ్ళకి వేరే ఆలోచనలు ఏదీ లేదు. అది కావాలి, ఇది కావాలి, నా భర్త ఆదాయం ఇంత నాకు ఇవ్వట్లేదు, నా భార్య ఏదైనా సంపాదిస్తుందా లేదా, అండ్ అసలు నా భర్త కష్టపడుతున్నాడా లేదా. ఎందుకంటే వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలుసు. కలిసే ఉంటున్నారు 24 hours. వాళ్ళు ఎక్కడా విడిపోవట్లేదు. మధ్యాహ్నం అన్నం కలిసే తింటున్నారు, పొద్దున్నే కలిసి పనికి వెళ్తున్నారు, నైట్ కలిసే పని చేస్తున్నారు. అవునా, ఎక్కడా వాళ్ళు విడిపోయిందే లేదు. అండ్ భర్త ఎంత సంపాదిస్తున్నాడు అనేది ఆమెకు తెలుసు, భర్త ఎంత కష్టపడుతున్నాడు అనేది ఆమెకు తెలుసు. భార్య ఏంటి, నాతో పాటు నా భార్య కూడా కష్టపడుతుంది అనేది కూడా అతనికి తెలుసు. వాళ్ళకి మా వస్తే గొడవలు ఎక్కడికి వస్తాయండి? ఏదైనా మందు తాగితే కొంచెం డిస్కషన్ ఉంటుంది, అంతకుమించి వాళ్ళకి వేరే గొడవలు కానివ్వండి. నా భర్త ఇది తేవాలి, అది తేవాలి, నాకు అది కొనివ్వాలి, ఇది కొనివ్వాలని ఆమె అడగదు. తెలుసు కదా అతని పరిస్థితి. అలానే భార్య అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్టేషన్స్ కూడా అతనికి పట్టవు. కలిసి వెళ్ళామా, తిన్నామా, మళ్ళీ వచ్చామా, పడుకున్నామా, ఇంతవరకే ఉంటుంది వాళ్ళ లైఫ్. వాళ్ళకి ఆస్తులు సంపాదించాలని ఉండదు, కోరికలు ఉండవు, ఆశలు ఉండవు. అండ్ దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా నడుస్తుంది, ఎలాంటి గొడవలు లేకుండా ఉంటాయి. ఓకే, పోనీ ఇంకా విడిపోవడానికి కారణాలు మనం ఏం చెప్పుకోవచ్చు? భర్త ఏమన్నా అందంగా ఉంటాడా, నీట్గా రెడీ అయి ఉంటాడా, మంచిగా సూటు బూటు వేసుకుంటాడా, కారులో తిరుగుతాడా అంటే అది కూడా లేదు. అతను చేసే పనికి రెడీ అవ్వడం కుదరదు, నీట్గా డ్రెస్సింగ్ చేసుకోవడం కుదరదు, వాళ్ళ కారులో అలాంటివి కూడా ఉండవు. అవునా, కానీ ఆమె ఎందుకు వదిలిపెట్టట్లేదు ఆ భర్తని? మరి భార్య ఏమన్నా అందంగా ఉందా, లిప్స్టిక్ వేసుకుంటుందా, నెయిల్ పాలిష్ వేసుకుంటుందా, మేకప్లు వేసుకుంటుందా, మంచిగా రెడీ అవుతుందా, మంచి మంచి చీరలు కడుతుందా? అయినా సరే ఆమెను ఎందుకు వదలట్లేదు? అంతే కదా, అయినా సరే ఎందుకు కలిసి ఉంటున్నాడు? తెలుసు అతనికి అతని భార్య ఏంటి, అతని పొజిషన్ ఏంటి ఎలా అని. అయినా సరే వాళ్ళు కలిసే ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఎక్కడా గొడవలు లేకుండా ఉంటున్నారు. నా భర్త ఇంత సంపాదించట్లేదు కదా అని చెప్పేసి ఆమె అనుకోవట్లేదు. నా భార్య ఇలా ఉండాలి, అందంగా ఉండాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలని అతనికి కోరికలు లేవు. అందువల్ల వాళ్ళకి ఎలాంటి గొడవలు జరగవు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరగవు. ఓకే, ఎస్. అండ్ మిగతా వాళ్ళు ఎందుకు జరుగుతున్నాయి, భార్యల విషయానికే వద్దాము. పేరెంట్స్ మ్యారేజ్ చేశాక ఏ పేరెంట్స్ అయినా సరే ఆడపిల్లని మంచిగా పెంచి వాళ్ళకు ఉన్న దాంట్లోనే మంచిగా చదువు చెప్పించేసి మంచి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతవరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. బట్ పెళ్ళయ్యాక లేడీస్ అందరూ కాదండి, కొంతమంది గురించే చెప్తున్నాను నేను, అలా తీసుకునే వాళ్ళకి అనమాట. బట్ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, మా అమ్మ నాన్న ఇంతకాలం బాగా కలిసి ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, గొడవలు పడినా కూడా కలిసే ఉన్నారు, అండ్ మా నాన్న తెచ్చిన దాంట్లోనే మా అమ్మ అడ్జస్ట్ చేసి మమ్మల్ని పెంచింది, పెద్ద చేసింది, ఇవన్నీ మర్చిపోతారు. పెళ్ళవగానే మర్చిపోయి చాలా కోరికలు ఉంటాయి. భర్తతో ఇలా ఉండాలి, అలా ఉండాలి, భర్త హైగా ఉండాలి, భర్తతో హైగా తిరగాలని ఉంటుంది అందరికీ. బట్ వాళ్ళ పొజిషన్ తెలిసి, వాళ్ళ జాబ్ తెలిసే పెళ్ళి చేసుకుంటారు. చేసుకున్నా కూడా కోరికలు విపరీతంగా ఉంటాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి,
అవుట్ ఆఫ్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అవి కావాలి ఇవి కావాలి, అవన్నీ అంతకుముందు ఉండవు వాళ్ళకి పేరెంట్స్ దగ్గర. బట్ భర్త దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఎలా వాళ్ళ లిమిట్కి తగ్గట్టు కోరుకోవాలి. ఎక్కువ కోరికలు కోరటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. చేసి అవన్నీ తీరకపోతే నాకు ఇది జరగలేదు, అది జరగలేదు, నాకు ఇది చేయలేదు, ఇది చేయలేదు, నువ్వేం చేసావా నాకు పెళ్ళైన దగ్గర నుంచి, అసలు నాకు ఏమన్నా కోరికలు తీర్చావా, నేను కోరుకున్నవి తీసుకొచ్చావా, ఇలా అడుగుతూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఇంకా అత్తమామల మీద ఎలిగేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పేసి. పేరెంట్స్ ఉన్న ఇంట్లో ఉన్నట్టు అత్తమామల ఇంట్లో ఉంటుందా, ఉండదు కదా. ఆడవాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. ఒకటి ఎక్స్పెక్టేషన్స్ తప్పు కాదు, బట్ అన్నీ తెలిసే కదా చేసుకున్నారు. చేసుకున్నప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటి, అంతకుమించే కోరుకోవాలి. అంతకుమించి కోరుకుంటే వాళ్ళు అక్కడనే తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారు? ఓకే, ఎస్, ఇలా ఉంటుంది. ఇంకా భర్తలు ఇంక వీళ్ళు ఏమన్నా కష్టపడిపోతున్నారా అంటే ఓకే, కష్టపడుతున్నారు. మార్నింగ్ వెళ్ళి నైట్ దాకా జాబ్ చేయాలి, ఏదో ఒక పని చేయాలి, అన్నీ చేస్తేనే డబ్బులు వస్తాయి, అవునా. బట్ 24 hours కష్టపడతారు కదా. ఒక్క 10 నిమిషాలు మీ భార్యకి టైం ఇచ్చారా? మీరు కష్టపడాలి, జాబ్ చేయాలి, వర్క్ ప్రెషర్ ఉంటుంది, పేరెంట్స్ని చూసుకోవాలి, మీ పిల్లల్ని చూసుకోవాలి, మీ భార్యను కూడా చూసుకోవాలి. ఇన్ని చూసుకుంటున్నారు, బట్ టైం ఏది? టైం ఇచ్చారా? ఇప్పుడు ఇన్ని చూసుకుంటా మాకు టైం ఏది అంటారు. మరి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కదా. ఒక్క 10 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేశారనుకోండి, అసలు తను ఏంటి, ఏం పని చేస్తుంది, ఇంట్లో ఎలా ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నలతో ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఒక ఐడియా వస్తుంది అనమాట. బట్ భార్యకు కూడా భర్త ఎంత కష్టపడుతున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, అసలు తన పని ఎలా ఉంటుంది, ఎంత కష్టపడి, ఇవి కూడా ఒక ఐడియా వస్తుంది. కనీసం గొడవలు జరగకపోయినా సరే ఒక రియలైజేషన్కి వస్తారు ఇద్దరు. ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటే, అసలు మాట్లాడుకోవడమే లేదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక్క 10 నిమిషాలు మీరు ఫిజికల్గా కాదు, జస్ట్ పక్కన కూర్చొని మాట్లాడేసి, నా ఆఫీస్లో వర్క్ ఇలా ఉంది. కొంతమంది బయట బ్రదర్స్ ఇంట్లో చెప్పరు, బట్ చెప్పొచ్చు, అర్థం చేసుకుంటారు వాళ్ళు. చెప్పొచ్చు, మీరు కూడా ఆఫీస్లో వర్క్ ఇలా ఉంది, ప్రెజర్ ఇలా ఉంది, బయట పని ఇలా ఉంది, అలా అని చెప్పేసి చెప్పొచ్చు. అలానే భర్తలు కూడా భార్యలు ఏం చేసావు, అలా ఎలా ఉన్నావు, ఇంట్లో ఏం జరిగింది, ఇంట్లో ఇలా చిన్న చిన్నవి అడుగుతూ ఉండొచ్చు. ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే వాళ్ళేంటి, మీరేంటి, మీరు పడే కష్టం ఏంటి, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఏంటి, ఇవన్నీ ఒక ఐడియా వస్తుంది మీకు. అసలు ఏదీ లేకుండా ఒక 10 నిమిషాలు టైం ఇచ్చుకోరు. అండ్ ఒకవేళ టైం ఉన్నా కూడా భర్తలు ఏ ఫ్రెండ్స్తోనో బయటికి వెళ్ళిపోవటం, భార్యలు వచ్చేసి టీవీ సీరియల్స్ చూడటము, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇదే జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా. ఓకే, ఎస్. అండ్ భార్యలను పట్టించుకోవట్లేదు, అసలు మమ్మల్ని పట్టించుకుందే లేదు, మేము ఎలా ఉన్నామో ఏదో కూడా అసలు వాళ్ళకి పట్టదు, ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ నిజంగా మీ భార్యల్ని మీరు పొగిడారా అంటే, వాళ్ళని పక్కకు పెడితే భర్తలు పొగిడేటట్లు మీరు రెడీ అవుతున్నారా? ఓకే, నైటీలు వేసుకుంటారు, తప్పుగా అనుకోకుండా ఇంట్లో పని చేసుకుని నైటీలే వేసుకుంటారు. 24 గంటలు నైటీలు కాదు కదా, పని అయ్యాక కొంచెం రెడీ అవ్వచ్చు కదా, కొంచెం రెడీ అవుతున్నారా? వాళ్ళు పొగడాలంటే మీరు రెడీ అవ్వాలి కదా, మంచిగా ఉండాలి కదా. ఏముందిలే భర్తే కదా అనుకుంటే ఎక్కడొక నుంచి వస్తే వాళ్ళు పొగడతారు. వాళ్ళే మంచిగా రెడీ అయితేనే కాంప్లిమెంట్స్ ఉండవు. వాళ్ళ బిజీలో కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి మంచిగా ఉంటే వాళ్ళు ఏమైనా పొగుడతారేమో. పొగడవసరం లేదు, కనీసం అట్లీస్ట్ మీ వైపు చూస్తారేమో, మీతో మాట్లాడతారేమో. ఇవన్నీ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. బట్ పొగడేటట్టు వాళ్ళు పొగడాలి అంటే మీరు రెడీ అవ్వాలి కదా, అలా కొంచెం రెడీ అవుతూ ఉండండి. ఓకే, ఎస్. అండ్ భర్తలు కూడా, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు సూపరు, భలే అందంగా ఉన్నావు, ఇలాంటి ఏమీ అవసరం లేదు వాళ్ళకి. కనీసం ఏంటి, ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి, ఇంట్లో ఎలా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండండి. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి వాళ్ళకి, చాలు. ఇప్పుడు ఆ పనులు చేసుకునే భార్యాభర్తలు ఇద్దరు అందంగా ఉన్నారనా విడిపోకుండా ఉన్నారు కాదు కదా. వాళ్ళిద్దరికీ ఉన్నది ఏంటి, టైము, కలిసి ఉంటున్నారు. భార్య గురించి భర్తకి తెలుసు, భర్త గురించి భార్యకి తెలుసు. వాళ్ళు భర్త ఎక్కడికన్నా వెళ్ళిపోయాడు, లేటుగా వస్తున్నాడు అనే కంప్లైంట్స్ ఉండవు వాళ్ళకి. భర్త అందంగా ఉండాలి, రెడీ అవ్వాలి అనే కోరిక ఆమెకు ఉండదు. ఎందుకంటే పని చేసుకునే వాళ్ళు ఎలా రెడీ అవుతారు, అవ్వరు కదా. ఆ కోరిక వాళ్ళకు ఉండదు. భార్య అందంగా ఉండాలి, మేకప్ వేసుకున్న ఆశ కూడా అతనికి ఉండదు. అండ్ అది కావాలి, ఇది కావాలి, అదిదా ఇదిదా అని భార్య అడగదు. అతని సంపాదన ఆమెకు తెలుసు. ఇలాంటివన్నీ వాళ్ళ మధ్య లేకుండా ఉంటాయి. అండ్ వీటిని మించి ఇద్దరు కలిసి ఉంటున్నారు, టైం ఇచ్చుకుంటున్నారు, గొడవలు లేకుండా ఉంటున్నాయి. మిగతా వాళ్ళ మధ్య లేనిది టైము. ఆ టైమే మీరు ఇవ్వండి. ఎంత పని చేసినా ఏం చేసినా టైం ఇవ్వండి. టైమే మెయిన్ ఎవరికైనా సరే. అండ్ ఎక్కువ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా కూడా డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఎంత కష్టపడతారు మగవాళ్ళు. మార్నింగ్ వెళ్తారు, వర్క్ ప్రెజర్స్ చాలా ఉంటాయి వాళ్ళకి. బట్ మనల్ని పొగిడే టైం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, అవసరం లేదు కదా. అది కొంచెం అర్థం చేసుకోండి. అది కావాలి, ఇది కావాలని కాకుండా
చక్కగా వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళ టైం ఇవ్వకపోయినా సరే వాళ్ళు వచ్చేసరికి మంచిగా రెడీ అయ్యి కొంచెం వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తూ ఉండండి. అండ్ భార్యలు కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు కదా, ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. వర్క్ ప్రెజర్స్ చాలా ఉంటాయి, బయటికి వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, మనల్ని చూసుకోవాలి, ఇన్ని చాలా ఉంటాయి వాళ్ళకి. అందుకని భార్యలు కూడా టైం ఇవ్వట్లేదు, నాకు నన్ను చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, ఇవన్నీ కాకుండా భార్యలు కూడా వాళ్ళకి ప్రెజర్ పెట్టకుండా అర్థం చేసుకుంటూ ఉండాలి. అండ్ భర్తలు చేసేది ఎవరి కోసం? రిలేషన్షిప్ బాగుండాలి, భార్యల కోసమే కదా. ఒక్క 10 నిమిషాలు వాళ్ళు పొగడొద్దు, కాంప్లిమెంట్స్ ఇవ్వద్దు. ఏం చేస్తున్నావు, తిన్నావా, ఎలా ఉన్నావు, ఇవాళ ఎలా గడిచింది ఇంట్లో, ఇలా ఒక చిన్న చిన్న మాటలు మాట్లాడి ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. వాళ్ళ లైఫ్ లాంగ్ మీ దగ్గరే ఉంటారు. అదర్ అప్లికేషన్స్, అదర్ థింకింగ్స్ ఎవరికైనా ఎందుకు వస్తాయి? టైం లేకపోవడం వల్ల, టైం ఇవ్వకపోవడం వల్ల వస్తూ ఉంటాయి. ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, ప్రెజర్ పడుతూ ఉన్నారు భార్యాభర్తలు అందరూ కూడా. అందుకని టైం ఇవ్వండి, ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవడానికి చూసుకోండి. ఇవన్నీ ఉంటే కనుక ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో లైలా భజనులు, అర్జున్ రెడ్డి ప్రీతిలు ఎక్కడున్నారు అంటే టైం ఇచ్చుకుంటే అందరూ ఉంటారు. టైం లేకపోతే బ్రేకప్లు అవుతాయి, డిస్టర్బెన్స్ వస్తాయి, అండర్స్టాండింగ్ అనేది లేకుండా ఉంటుంది ఇద్దరికి. అందుకని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఉండండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.